అర్గళ స్తోత్ర నియమాలు ఫలితాలు తెలుసుకుందామా. అర్గళ స్తోత్రం దుర్గాదేవిపై ప్రార్థన. మార్కండేయ ఋషి యొక్క కూర్పు అయినటువంటి మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో కనిపించే ముఖ్యమైన శ్లోకాలలో ఇది ఒకటి. ఇది దైవిక మాత దుర్గాదేవిని పోషణ మరియు రక్షకురాలిగా స్తుతిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉద్దేశించిన జపం. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి దేవత జీవితాంతం పోషించి రక్షించాలని కోరుతుంది. ఒక మాతృమూర్తిగా దేవత భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మన కోరికలన్నిటినీ ప్రసాదిస్తుంది. ఈ అందమైన స్తోత్రం మనకు చాలా నేర్పుతుంది. కాబట్టి నేను ప్రతి శ్లోకాన్ని వివరంగా వివరిస్తాను. అర్గళ స్తోత్రం చండీ మార్గంలో ముఖ్యమైన భాగం. సాంప్రదాయకంగా అర్గళ స్తోత్రం దేవీ కవచం తర్వాత మరియు కీలకం ముందు చదువుబడుతుంది మరియు దుర్గా సప్తశతి ముందు తప్పక చదవాలి. ఇది సాధారణ ప్రార్థనలో భాగంగా ప్రతిరోజు స్వయంగా జపించవచ్చు. కీర్తన యొక్క ప్రయోజనాలు. ఈ శక్తివంతమైన స్తోత్రం వాటి బలంతో మంత్రాల వలె ఉంటాయి. అర్గళ అంటే అడ్డంకి, బోల్ట్, గొళ్ళెం, విద్య, వృత్తి, ఆరోగ్యం లేదా ఐశ్వర్యం. ఏదైనా మనం కోరుకున్న సాధించలేకపోతున్నామని జీవితంలో మనం భావించే సందర్భాలు ఉన్నాయి. బయటి ప్రపంచం నుండి మరియు మనలో నుండి మనం వదిలించుకోవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. మనం గత మరియు ప్రస్తుత జీవిత కర్మఫలాలు చాలాసార్లు అధిగమించలేనివిగా అనిపించే ప్రతిబంధకాలను కలిగిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అర్గళ స్తోత్రం ఈ అవరోధాలన్నిటినీ క్లియర్ చేస్తుందని నమ్ముతారు. చాలా కష్టతరమైన అడ్డంకులు కూడా ఈ మంత్రాన్ని ఆచరించడం ద్వారా దేవత తొలగిస్తుందని నమ్ముతారు. అర్గళ స్తోత్రం ఈ విధంగా మన సమస్యలన్నిటినీ అధిగమించటానికి సహాయపడుతుంది. మనం ఈ స్తోత్రాన్ని జపించటానికి ప్రయత్నించినప్పుడు కూడా మనకు బయట నుండి ఆటంకాలు లేదా మనలోని స్వాభావిక ధోరణులు కనిపిస్తాయన్నమాట. కానీ మనం కనీసం ఒక్కరోజైనా పట్టుదలతో ఉంటే మరుసటి రోజు ఆటంకాలు జరగవు. కాబట్టి ఒక రోజులో నిరంతర సాధన ద్వారా అర్గళ స్తోత్రం ఎవరైనా వారి లోతైన సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. స్తోత్రం అసురులందరిపై దుర్గాదేవి సాధించిన విజయాన్ని వివరిస్తుంది. అసురులపై ఆమె సాధించిన విజయం మన జీవితంలో ప్రతికూల శక్తులు మరియు ఇబ్బందులపై దైవత్వం యొక్క విజయానికి ప్రతీకాత్మక వర్ణన. మనకు మంచి ఆరోగ్యం, సంపద, బలం మరియు విజయాన్ని ప్రసాదించమని స్తోత్రం ఆమెకు విజ్ఞప్తి చేస్తుంది. మన ప్రాథమిక అవసరాలు నెరవేరకపోతే మనస్సు ఆధ్యాత్మిక అన్వేషణలో నిమగ్నమై ఉండదు. అందువల్ల అర్గళ స్తోత్రం వంటి శ్లోకాలు ఈ అవసరాలను తీర్చడానికి సహాయం చేయమని సుప్రీం శక్తిని విజ్ఞప్తి చేస్తాయి. మరి గృహస్థుడైనా లేదా సన్యాసి అయినా మన అన్వేషణలను కొనసాగించటానికి మరియు విజయవంతం కావడానికి మనకు ఆరోగ్యకరమైన శరీరం మరియు జీవనోపాధి అవసరం. ఇలా జీవితంలో ప్రతి దశలోనూ ఇలాంటి కీర్తనలు భక్తులకు నచ్చుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ దుర్గా అమ్మ పాదార విందార్పణమస్తు. ఓ శ్రీ అర్గళ స్తోత్రం. ఓం అస్య శ్రీ అర్గళ స్తోత్ర మంత్రస్య విష్ణు ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీర్దేవత శ్రీ జగదాంబా ప్రీతయే సప్తశతి పాఠాంగత్వేన జపే వినియోగః. ఓం నమః చండికాయై. మార్కండేయ ఉవాచ. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. మధుకైటవ విద్ర వివిధావృత వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. महिषासुर निर्नासी भक्तानां सुखदे नमः. रूपं देहि जयं देहि
यशो देहि द्विषो जहि। रक्तबीजवते देवी चण्डमुण्डविनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। शुम्भस्वैव शुम्भस्य धूम्राक्षस्य च मर्दिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। वन्दिताङ्घ्रियुगे देवी सर्वसौभाग्यदायिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। अचिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। न तेभ्यः सर्वदा भक्त्या चण्डिके दुरितापहे रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। स्तुवद्भ्यो भक्तिपूर्वत्वां स्तुवद्भ्यो भक्तिपूर्वत्वां स्तुवद्भ्यो भक्तिपूर्वत्वां चण्डिके व्याधिनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। चण्डिके सन्ततं ये त्वामर्चयन्तीह भक्तितः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। विदेहि द्विषतान्नाशं विदेहि बलमुच्चकैः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। विदेहि देवि कल्याणं विदेहि परमां श्रियं रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। सुरासुर शिरोरत्न निकृष्ण चरणेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। प्रचण्डदैत्यदर्पघ्ने चण्डिके प्रणताय मे रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। चतुर्भुजे चतुर्वक्त्रसंस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। कृष्णेन संस्तुते देवी शश्वद्भक्त्य सदाम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। हिमाचलसुतानाथा संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। इन्द्राणीपतिसद्भाव पूजिते परमेश्वरी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। देवी प्रचण्डदोर्दण्ड दैत्यदर्पविनाशिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। देवी भक्तजनोद्धा मदत्तानन्दोदयेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्। इदं स्तोत्रं पठित्वा तु महास्तोत्रं पठेन्नरः स तु सप्तशती संख्या वरमाप्नोति सम्पदाम्। ఓం ఇది దేవ్యా అర్గళాస్తోత్రం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీయమ్మ పాదారవిందార్పణమస్తు.